ఇక తాను భవిష్యత్తులో మానవతా దృక్పథంతో ఎవరికి పెరోల్ కి లేఖలు ఇవ్వబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై ఆయన వివరణ ఇచ్చారు. కేవలం మానవత్వంతో పెరోల్ లేఖలిస్తే దాని జైలు అధికారులు మొదట తిరస్కరించి తర్వాత జూలై 30న పెరోల్ ఇచ్చారని, దీనిపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది.